యజ్ఞోపవీతం ఒకటి. రెండవ యజ్ఞోపవీతం వివాహ సమయంలో వేస్తారు. అది గృహస్థాశ్రమ ధర్మాన్ని మనం స్వీకరిస్తున్నాం కాబట్టి ఆ యొక్క యజ్ఞోపవీతం వేసుకుంటాము. మూడవది ఉత్తరీయార్థం అంటారు. ఉత్తరీయార్థం తృతీయ యజ్ఞోపవీత ధారణం అంటారు. అంటే ఏదైనా మనం ఏదైనా ఒక సత్కార్యాలు అంటే పూజలు కానీ, వ్రతాలు కానీ, హోమాలు కానీ ఏదైనా కార్యం చేసేటప్పుడు తప్పకుండా ఎడమ భుజం మీద లేదా ఇలా సంపూర్ణంగా ఉత్తరీయం ఉండాలి. కండువ ఉండాలి. ఒక్కోసారి మనకి పితృకార్యాలు చేసేటప్పుడు మీద కండువా వేసుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. అంటే యజ్ఞోపవీతాన్ని సవ్యం చేసుకుంటూ ఉండాలి. కానీ ఏ కార్యానికైనా, పితృకార్యానికైనా, ఏదైనా కామ్య కర్మలు అయినప్పటికీ అవన్నీ చేసుకోవడానికి మనకి ఉత్తరీయం మీద ఉంటేనే అర్హత ఉన్నట్టు. చేయడానికి అర్హత ఉంటుంది. కానీ మనం ఈ యొక్క పితృకార్యాలలో ఒక్కోసారి ఇది వేసుకోవడం కష్టంగా ఉంటుంది. నడుంకి కట్టుకోమని చెప్తారు. అప్పుడు ఆ యొక్క యజ్ఞోపవీతం, మూడవ యజ్ఞోపవీతం అదే ఉత్తరీయార్థంగా మనకి చెప్పబడింది. కానీ అన్ని కార్యాలలో మనం ఈ కండువా లేకుండా చేయడం అసంభవం కాబట్టి, చేయకూడదు కాబట్టి ఖచ్చితంగా కండువా ఉంటుంది. ఆపద్ధర్మంగా ఆ యొక్క మూడవ యజ్ఞోపవీతం ఉంటుంది. కానీ అదే ఉత్తరీయంగా మనం భావించకూడదు. అలా ఎవరి ధర్మానుసారంగా, ఎవరి గురువుల యొక్క ఆదేశానుసారంగా వారు 2 యజ్ఞోపవీతాలు లేదా 3 యజ్ఞోపవీతాలు, బ్రహ్మచారులు 1 యజ్ఞోపవీతం ఇట్లా చేసుకోవచ్చు. ఓకే, ఇంకొక ఈ యొక్క యజ్ఞోపవీతం కూడా సాయి ప్రణీత్ గారు జస్ట్ 1 మినిట్. ఇప్పుడు 6:35 అయింది. విజయ్ గారు ఇంకొక 1 మినిట్ లో స్టార్ట్ చేయొచ్చు. పీపుల్ హావ్ జాయిన్ కాబట్టి. ఓకే, అందరూ జాయిన్ అయిపోయారు. చెప్పండి, కంప్లీట్ చేయండి. యజ్ఞోపవీతం కూడా మనకి ముఖ్యంగా యజ్ఞోపవీతంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, ఈ నాభికి అంటే కిందికి ఉండకూడదు యజ్ఞోపవీతం. దీనికి ఒక శ్లోకం ఉంది. నాభేరూర్ధ్వ మనాయుష్య మధస్తాత్తు తపక్షయ తస్మాన్ నాభిసమం దార్యం ఉపవీతం విజానత అనే శ్లోకం ఉన్నది. మనకి సూత్ర ప్రామాణికంగా చెప్పబడింది. అంటే నాభి కంటే కిందికి యజ్ఞోపవీతం ఎప్పుడైతే వస్తుందో ఇమీడియట్ గా అప్పుడు మళ్ళీ నూతన యజ్ఞోపవీత ధారణ చేయమని చెప్పారు. ఇంకోటి అంటే ఆ యజ్ఞోపవీతం నాభి కంటే కిందికి వస్తే మనం చేసుకున్నటువంటి పుట్టిన దగ్గర నుంచి ఆ క్షణం వరకు చేసుకున్నటువంటి పుణ్యఫలం అంతా కూడా హరించుకుపోతుందని చెప్పబడింది. అట్లాగే ఆయుక్షీణం కూడా జరుగుతుందని చెప్పబడింది. అందుచేత ఆ వడికిన జంధ్యాలని మనకి ఇండియాలో దొరుకుతాయి. అక్కడ మీకు కూడా దొరుకుండొచ్చు మరి. సో అలాంటివి మీరు ప్రిఫర్ చేసి వేసుకుంటే ఓకే. అంతే అండి, ఇదే విషయం చెప్దాం అనుకున్నాను. అందరి దగ్గర అందరు కూడా పంచపాత్రలు, పూలు దగ్గర ఒక 2-3 పూలు దొరికితే, ఫ్లవర్స్ దొరికితే దగ్గర పెట్టుకోండి. నేను చెప్పినటువంటి ఆ పంచపాలి, పసుపు, కుంకుమ, గంధం, ఏదైనా ఒక డేట్స్ ఉంటాయి, డేట్స్, ఖర్జూర, డ్రై ఫ్రూట్స్ ఏవైనా పర్వాలేదు, అవి దగ్గర ఉంచుకోండి. కర్పూరం కోసం ఒక కర్పూరం, అవకాశం ఉంటే ఎవరికి ఎంత వీలుంటే అట్లా హారతి కర్పూరం, అగరబత్తులు ఇట్లాంటివన్నీ కూడా దగ్గర ఉంచుకోండి అవకాశాన్ని బట్టి. ఓకే, షల్ వి స్టార్ట్ మేడం? ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాచభిర్వాచనీవతి ధీనామ విత్రియవత్ గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమూర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతైతో అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు.
అందరూ కూడా తల మీద నీళ్లు చల్లుకోండి. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతో పివ యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః 3 సార్లు ఆచమనం చేయండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః చేయి పక్క గడుకు. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అక్షతలు వాసం చూసి ఎడమ వైపు ఇలా వెనక్కు వేసుకోండి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామే వినియోగః. అందరూ కూడా ఇలా ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయండి. ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరో. शुभाभ्युदयार्थं च शुभे शोभने मंगले मुहूर्ते अत्र पृथिव्यां जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे मेरोर दक्षिण दिग्भागे श्रीशैलस्य ईशान्य मेरोर दक्षिण दिग्भागे. మీ నార్త్ కే అందరిది అంటే నేను నార్త్ కేరళ సంకల్పం చెప్పాలండి. అవునండి, నార్త్ కేరళ సంకల్పం. शुभाभ्युदयार्थं च शुभे शोभने मंगले मुहूर्ते अत्र पृथिव्यां श्वेतवराहकल्पे महाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे क्रौञ्चद्वीपे रमणकवर्षे ऐन्द्रखण्डे मेरोः पश्चिमदिग्भागे उत्तर अमेरिकायाम् अट्लाण्टिक् पसिफिक् सागरयोर्मध्ये मध्यदेशे राखी मेखेन्ली पर्वतयोर्मध्ये मिसिसिपी मिसोरी इत्यादि 16 जीव नदी परिवाह प्रान्ते. రాష్ట్రం పేరు నార్త్ కేరోలినా అంతేనా? అవునండి, నార్త్ కేరళ రాష్ట్రం. నార్త్ కేరోలినా రాష్ట్రే సిటీ పేరు కేరీ నగరే अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन प्रभवादि 6 संवत्सराणां मध्ये क्रोधिनाम संवत्सरे दक्षिणायने वर्षर्तौ श्रावणमासे शुक्लपक्षे पौर्णम्याम् इंदुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषण विशिष्टायां शुभतिथौ श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं. నేను చెప్తుంటాను, మీరు మనసులో చెప్పేసుకోండి సంకల్పం. మమ శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కామ్య కర్మానుష్ఠాన అధికార యోగ్యత సిద్ధ్యర్థం బ్రహ్మతేజ అభివృద్ధి అర్థంచ కరిష్యమాణ నూతన యజ్ఞోపవీత ధారణ అంగత్వేన యజ్ఞోపవీతం సంస్కరిష్యే. అక్షంతల నీళ్ళు వదిలేసేయండి. ఎడం చేతిలో యజ్ఞోపవీతాన్ని పెట్టుకొని ఉండండి ఇలా. ఇది మంత్రేణ యజ్ఞోపవీతమాదాయ పాలాశపత్రే తామ్రాది శుద్ధ పాత్రే అథవా వామపానో నిధాయ అథమార్జనం. ఆ నీళ్లు చల్లుతూ ఉండండి. నేను చెప్పేదాకా యజ్ఞోపవీతాన్ని మార్జన చేస్తూ ఉండండి. కొత్త యజ్ఞోపవీతం, నూతన యజ్ఞోపవీతాన్ని, ఇప్పుడు మార్చుకునేటువంటి నూతన యజ్ఞోపవీతాన్ని చేతిలో పెట్టుకొని నీళ్లు చల్లుతూ ఉండండి. పువ్వుతో అయినా పర్వాలేదు, లేదా ఏదైనా ఆకున్నా పర్వాలేదు, మీకు ఏది ఉంటే అవైలబుల్ దాంతో నీళ్లు చల్లుతూ ఉండండి. ఓం ఆపోహిష్ఠామ యోభవస్థాన ఊర్జేత ధాతన మహేరణ యచక్షసే యోగ శివతమోరసస్తస్య భాజయతే హనః. ఎనీ ప్రాబ్లం? కృష్ణ భార్గవ. ఓకే.
ఓం ఆపోహిష్ఠామయో భవస్థాన ఊర్జే దధాతన మహేరణ యచక్షసే యోవ శివతమోరసస్తస్య భాజయతే హనః శ్రుతిరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథా జనః ఓం హిరణ్యవర్ణాశ్చయః పావకాయాసు జాతః కశ్యపో యాస్వింద్రః అగ్నీయా గర్భం దదరే విరూపాస్తాన ఆపశ్యగ్గుస్యోనా భవంతు యా సాగం రాజా వరుణో యాతి మధ్యే సత్యానృతే అవపశ్యంజనానాం మధుశ్చుతశ్చుత యో యాః పావకాస్తాన ఆపశ్యగ్గుస్యోనా భవంతు యాసాం దేవాదివి కృణ్వంతి భక్షయ్యా అంతరిక్షే బహుధా భవంతి యాః పృథివీం పయసోన్నంతి శుక్రాస్తాన ఆపశ్యగ్గుస్యోనా భవంతు శివేన వాచక్షుషా పశ్యతా పశ్యవయా తనువోపస్పృశ తత్వచం మే సర్వాగం అగ్నిగుం రప్సుషదో హువే ఓమైవర్చోపలమోజో నిధత్త పవమానసువర్జనః పవిత్రేణ వజ్రషిణిః యః పోతా స పునాతు మా పునంతు మా దేవజనాః పునంతు మనబోధియా పునంతు విశ్వ ఆజవః జాతవేదః పవిత్రవత్ పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీద్యత్ అగ్నే కృత్వా క్రతుగుం వృణు యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతర బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాత్ యస్యే బహ్వే స్తనవో వీతపృష్ఠాః తజామదంతః సతమాద్యేషు వయగ్గుస్యామవతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మాపునాతు వాతః ప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీపయసాపయోభిః ఋతావరీ యజ్ఞే మాప్నీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరసిష్ఠైర్దైవమన్మభిः అగ్నే దక్షైః నాహిమ ఏన దేవా పునత ఏనాపో దివ్యంకషః తేన దివ్యేన బ్రహ్మణ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాతు యస్యే బహ్వే స్తనవో వీతపృష్ఠాః తయా మదంతః సతమాద్యేషు వయగ్గుస్యామవతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మాపునాతు వాతః ప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీపయసాపయోభిः ఋతావరీ యజ్ఞే మాప్నీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరసిష్ఠైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహిమ ఏన దేవా పునత ఏనాపో దివ్యంకషః తేన దివ్యేన బ్రహ్మణ ఇదం బ్రహ్మ పునీమహే ఎఫ్పావమానీరధ్యేతి ఋషిభిः సమృతం రసం సర్వగం సపూతమశ్నాతి స్వదితం మాతరిష్వన పావమానీర్యో అధ్యేతి ఋషిభిः సమృతం రసం సర్వగం తస్మై సరస్వతీదుహే క్షీరగం సర్పిర్మధూతకం పావమానీ స్వస్త్యైనీః సుదుఃఖాహి పయస్వతీః ఋషిభిः సమృతో రసః బ్రాహ్మణే సమృతం హితం పావమానీర్దిశन्तు నః ఇమం లోకమథో అముం కామాన్ సమర్థయంతు నః దేవీర్దేవైः సమావృతాః పావమానీ స్వస్త్యైనీః సుదుఃఖాహి ఘృతశ్చతః ఋషిభిः సమృతో రసః బ్రాహ్మణే సమృతకం హితం ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మా ప్రాజాపత్యం పవిత్రం శతోధ్యామగుం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సురీతి సహమా పునాతు సోమస్వస్త్యావరుణ సమీచ్య యమో రాజా ప్రవరుణాభిః పునాతు మా జాతవేదా మోర్జయంత్యా పునాతు ఇతి మంత్రైః సంప్రోక్ష్య జాన్వాలంభ్యావస్థితం యజ్ఞోపవీతం అంగుష్ఠేన వేష్టయన్. యజ్ఞోపవీతాన్ని మొత్తం తీయండి, మొత్తం పెద్దగా తీసి మోకాళ్ళకు వేసుకోవాలి. ఇలా యజ్ఞోపవీతాన్ని తీసి మోకాళ్ళకి ఇలా వేసుకోండి. ఆ తర్వాత ఈ బొటన వేలుకి యజ్ఞోపవీతాన్ని ఒక వరుస చుట్టండి. ఈ పై వరుస ఉంది కదా, ఇలా చుట్టారా? ఒక 3 ప్రదక్షిణాలు ఇలా యజ్ఞోపవీతాన్ని ఇట్లా తిప్పాలి. ఓం భూరగ్నించ పృథివీంచ మాంచ త్రిగుశ్చ లోకాన్ సంవత్సరంచ ప్రజాప్తిస్త్వా సాధయతు తయా దేవతయాంగిరస్వద్రువాసీద భువో వాయించ అంతరిక్షంచ మాంచ త్రిగుశ్చ లోకాన్ సంవత్సరంచ ప్రజాపతిస్త్వా సాధయతు తయా దేవతయాంగిరస్వద్రువాసీద సువరాదిత్యం చ దివం చ మాంచ త్రిగుశ్చ లోకాన్ సంవత్సరంచ ప్రజాపతిస్త్వా సాధయతు తయా దేవతయాంగిరస్వద్రువాసీద భూద్భువస్వశ్చంద్రపసంచ దేశశ్చ మాంచ త్రిగుశ్చ లోకాన్ సంవత్సరంచ ప్రజాపతిస్త్వా సాధయతు తయా దేవతయాంగిరస్వద్రువాసీద అని అయిపోగానే వేలు తీసేసేయండి. బ్రహ్మముళ్ళు ఒక పైకి తెచ్చుకోండి, బ్రహ్మముళ్ళు పైన పెట్టుకోండి. ఆ బ్రహ్మముళ్ళు ఇలా వేలు పక్క నుంచి బ్రహ్మముళ్ళ కింద చెయ్యి ఇలా పెట్టండి, ఎడం చేయి ఇలా పెట్టి ఉంచండి. అరచేతిలో బ్రహ్మముళ్ళు ఉండాలి. ఇక్కడ అందరూ ఒకసారి మనసులో గాయత్రి మంత్రం చెప్పుకోండి. ఓం ప్రచోదయాత్ ఇది సంస్కారం భావయిత్వా. చెప్పినప్పుడల్లా అని అక్షతలు వేస్తూ ఉండండి. 2 అక్షతలు ఆ బ్రహ్మముళ్ళ మీద వేస్తూ ఉండండి. ముందుగా బ్రహ్మముడికి కాస్త
తడిపిన కుంకుమ పెట్టేసుకో. చెయ్యి నీళ్ళలో ముంచి కుంకుమలో ముంచితే అది కొంచెం వెట్ అవుతది. అది బ్రహ్మముండ్లోకి పెట్టుకోండి. ఓం బ్రహ్మాదేవానాం పదవీ కవీనాం శిరవిప్రాణాం మహిషో మృగాణాం క్షీణోగ్రధరానాం స్వసితిర్వనానాం పవిత్రమత్యేతిరేవన్ సూత్రోత్పాదకం బ్రహ్మణే నమః. బ్రహ్మాణమావాహయామి 2 అక్షరాలు. ఓం ఇదం విష్ణురుచక్రమే త్రైధానిద దేవతం సమూఢమస్య పాదం సరే త్రిగుణీకర్తారం విష్ణుమావాహయామి. మళ్ళీ ఓం నమో ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం నమో భగవతే రుద్రాయ గ్రంథిదాతారం రుద్రమావాహయామి. మళ్ళీ ఓమితి బ్రహ్మ ఓమితి ఇదం సర్వం ఓమిత్యేతదనుకృతిః స్మవా అప్యోశ్రావయేత్యాశ్రావయంతి ఓమితి సామాని గాయంతి ఓం శోమితి శస్త్రాణి సగుంశంతి ఓమిత్యధ్వర్యుః प्रतिगरं प्रतिगृह्णाति ओमिति ब्रह्मा प्रसौति ओमित्यग्निहोत्रमनुजानाति ओमिति ब्राह्मणः प्रवक्ष्यन्नाह ब्रह्मोपाप्नवानोत् ब्रह्मैवोपाप्नोति इति ओंकारं प्रथमतन्तोऽन्यसामि. ओम अग्नेनय सुपथाराय अस्मान् विश्वानि देव वजुनान् विद्वान् योध्यस्मज्जुहुराणमेनो भूयिष्ठान्तेन उक्तिं विधेम. ओम अग्निम इति द्वितीयतन्तोऽन्यसामि. ओम ये दोरोचने दिवो ये वा सूर्यस्य रश्मिषु येषामप्सुषदः कृतन्तेभ्यः सर्पेभ्यो नमः. नागान् तृतीयतन्तोऽन्यसामि. ओम वयगुं सोमव्रते तव मनस्तनूषु बिभ्रतः प्रजावन्तो अशीमहि. सोमं चतुर्थतन्तोऽन्यसामि. उदीरतामवर उत्परास उन्मध्यमाः पितरः सोम्यासः अतुल्य इयुर उर्कारतज्ञास्तेनो वन्तु पितरो हवेषु. पितॄन् पञ्चमतन्तोऽन्यसामि. प्रजापतेन त्वदैतान्यो विश्वा जातानि परिदाभूव इत्कामास्ते जुहुमस्तन्नो अस्तु वयकुस्यापपतयोरयीनां प्रजापतिं शिष्टतन्तोऽन्यसामि. ओम आनो युद्धिषदनीभिरध्वरं सहस्रणीभिरुपयाहि यज्ञं वायो अस्मिन् हविषिमादयस्व यूयं पात स्वस्तिभिः सदा नः. वायुं सप्तमतन्तोऽन्यसामि. ओम असत्येन रजसा वर्तमानो निवेशयन् अमृतं मह्यं च हिरण्येन सवितार्थेन देवोजाद् भुवना विपश्यन् इति सूर्यम् अष्टमतन्तोऽन्यसामि. ओम विश्वे देवा स आगतः शृणुताम इमगुं हवं यैदं बर्हिर्निषीदता विश्वान् देवान् नवमतन्तोऽन्यसामि. ओम अग्निमीले पुरोहितं यज्ञस्य देवमृत्विजं होतारं रत्नधातामम् इति ब्रह्मदैवत्यं ऋग्वेदं प्रथमदोरकेऽन्यसामि. ओम इषेत्वोर्जेत्वा वायवस्थोपायवस्थदेवो वस्सविता प्रार्पयतु श्रेष्ठतमाय कर्मणे इति विष्णुदैवत्यं यजुर्वेदं द्वितीयदोरकेऽन्यसामि. ओम अग्नाय आहिवीतये गृह्णानो हव्यदा आतये निहोता सत्सि बर्हिषि इति रुद्रदैवत्यं सामवेदं तृतीयदोरकेऽन्यसामि. ओम शन्नो देवीरभिष्टाय आपो भवन्तु पीतये शय्योरभिस्रावन्तु नः इति सर्वदैवत्यम् अथर्ववेदं त्रिमात्रानादयुतं प्रणवञ्च ग्रन्थोऽन्यसामि. ఒకసారి గాయత్రి మంత్రం చెప్పుకొని మళ్ళీ అక్షతమే. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఇది వేదమాతరం సావిత్రీం గ్రంథ్యగ్రేణ్యసామి. అలానే చేపెట్టి కుడి చేయి పైన ఇలా పెట్టి 12 సార్లు గాయత్రి మహామంత్ర జపం చేయండి. అయిందా అండి అందరూ? ఓకే. అత ప్రాణ ప్రతిష్టాం కృత్వా ఓం అలాగే చేపెట్టి ఉంచండి.
ఓం ముక్తావిద్రుమహే మనీలధవల ఛాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తామిందనిబద్ధరత్నమకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకషా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవిందయులం హస్తైర్వహంతీం భజే యో దేవస్సవితాస్మాకం ధియో ధర్మాధిగోచరాः ప్రేరయేత్తస్యేద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే ఇతి ధ్యాత్వా प्रतिष्ठितां सहिताय वेदमात्रे सावित्र्यै नमः। ओं वाङ्म आसन्नसोः प्राणो ओक्ष्योश्चक्षुः कर्णयोः श्रोत्रं बाहुवोर्बलमूर्वोरोजोरिष्ठा विश्वाण्यङ्गान् तनूः तनुवा मे सह नमस्ते अस्तु मामाहि पुंसीः इति प्राणप्रतिष्ठां कृत्वा प्रतिष्ठितां सहिताय वेदमात्रे सावित्र्यै नमः अक्षतలు వేస్తుండండి। స్థిరా భవ వరదా భవ 4 సార్లు వేయండి। సుముఖీ భవ సుప్రసన్నా భవ స్థిరాసనం కురు प्रतिष्ठितांग सहिताय वेदमात्रे सावित्र्यै नमः मल्ली 2 सार्लु अक्षतलु वेयंడి। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि नवरत्न खचित हेम सिंहासनार्थम अक्षतान् समर्पयामि पुव्వుతో నీళ్లు చల్లుతూ ఉండండి। पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि అలాగే చల్లుతూ ఉండండి మళ్ళీ। ओम आपोहिष्ठाम योभवस्थान ऊर्जे दधातना महेरणा यचक्षसे योवश्वत मोरहस्तस्य भाजयते हनः उषतीरिव मादरः तस्मा अरङ्गमाव वोयस्य क्षया यजिन्वथ आपो जनयथाचनः प्रतिष्ठितांग सहिताय वेदमात्रे सावित्र्यै नमः। शुद्धोदक स्नानं समर्पयामि स्नानानन्तरम् आचमनीयं समर्पयामि। చాలండి। ఇప్పుడు అక్షతలు చేతిలో పట్టుకోండి। अभिवस्त्रा सुसनान्यर्षाविधेनो सुदुग्धा पूजमानः अभिचन्द्रा भर्तवेनो हिरण्याभ्यश्वा रचिनो देवसोम प्रतिष्ठितां सहिताय वेदमात्रे सावित्र्यै नमः। वस्त्रार्थमक्षतान् समर्पयामि 2 अक्षतलु। यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत् सहजं पुरस्तात् आयुष्यमग्रीं प्रदुं शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः मल्ली 2 अक्षतलु। उपवीतार्थमक्षतान् समर्पयामि। गंधं అవైలబుల్ ఉంటే గంధం వేయండి లేదా అక్షతలు వేయండి। गंधद्वारान्दुराधरिषान् नित्यपुष्टाङ्गरीषिणीं ईश्वरीं सर्वभूतानां तामिहोपह्वये श्रियं प्रतिष्ठितांग सहितायै वेदमात्रे सावित्र्यै नमः। श्रीगन्धान् धारयामि आयनेते परायणे दूर्वा आरोहन्तु पुष्पिणीः प्रदाश्च पुण्डरीकान् समुद्रस्य गृहाय मे 2 अक्षतलु వేయండి। प्रतिष्ठितांग सहितायै वेदमात्रे सावित्र्यै नमः। अलङ्करणार्थम् अक्षतान् समर्पयामि। 2 పూలు పెట్టండి లేదా అక్షతలు వేయండి। गायत्र्यै नमः सावित्र्यै नमः संध्यायै नमः सरस्वत्यै नमः। नानाविध परिमल पत्र पुष्पाक्षतान् समर्पयामि। అవకాశం ఉంటే అగరవత్తు తిప్పించండి। ధూప్ స్టిక్ వెలిగించండి లేదా అక్షతలు వేయండి। చూపించినట్టుగా మనసులో భావించుకోండి। వనస్పత్యుద్భవైర్దివ్యైర్ నానాగంధేషు సంయుతః ఆఘ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం। प्रतिष्ठितांग सहिताय वेदमात्रे सावित्र्यै नमः। धूपमाघ्रापयामि। साज्यं त्रिवृत्त संयुक्तं मह्नेन योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यदिमिरापः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहि मानरकात् घोरा दिव्य ज्योतिर् नमोस्तुते। దీపం ఉంటే దీపాన్ని దూరం నుంచి అలా చూయించండి లేదా సూర్యుడిని చూసి నమస్కారం చేసుకున్నట్టుగా దీపం చూయించినట్టుగా భావించుకోండి। प्रतिष्ठितांग सहिताय वेदमात्रे सावित्र्यै नमः। దీపం భావయామి। ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి। ఒకసారి పువ్వుతో నీళ్లు చల్లండి యజ్ఞోపవీతం మీద నూతన యజ్ఞోపవీతం। ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి। నైవేద్యం ఏదైనా ఒక ఖర్జూర పండు ఏదైనా ఫలం కానీ డ్రై ఫ్రూట్స్ కానీ మీ చేతిలోనే పెట్టుకోండి। ఇక్కడ ఫింగర్స్ మీద ఒకటో రెండో అట్లా పెట్టుకొని నైవేద్యం పెట్టండి। ముందుగా నీళ్లు చల్లండి గాయత్రి మంత్రం చెప్తూ ఓం భూర్భువస్వత్ మళ్ళీ నీళ్ళు తీసుకొని ఆ పదార్థం చుట్టూ ఇలా తిప్పండి। సత్యంత్వైన పరిశించామి। మళ్ళీ నీళ్లు తీసుకొని నూతన యజ్ఞోపవీతం మీద చల్లండి। అమృతమస్తు అమృతో వస్త్ర నమసి। प्रतिष्ठितांग सहिताय वेदमात्रे सावित्र्यै नमः। पुरतस्थापित मधुर पदार्थं निवेदयामि। కళ్ళు మూసుకొని 5 సార్లు ఇలా అమ్మవారికి చూపించండి। ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం దానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ। ఆ పదార్థం కొంచెం తీసుకొని పక్కకు పెట్టేసేయండి। 2 అక్షతలు వేయండి। भुवे फलेस्य कर्पूरेण नागवल्लीदलीर्युतं मुक्ताचूर्ण समायुक्तं ताम्बूलं प्रतिगृह्यतां। प्रतिष्ठितांग सहिताय वेदमात्रे सावित्र्यै नमः। ताम्बूलार्थमक्षतान् समर्पयामि। अथ नीराजनम् అవకాశం ఉంటే హారతి కర్పూరం వెలిగించండి లేదా ఆ దీపాన్ని మీ దగ్గర దీపం ఉంటే దీపాన్ని చూపించండి। ఓం సంరాజం చ విరాజం చ అభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య ముఖే తయా మాసకం సృజామసి మానో హిగుంసి యోగామశ్వం పురుషం జగత్ అభిభ్రదగ్న ఆగహి శ్రియా మా పరిపాతయ। प्रतिष्ठितांग सहिताय वेदमात्रे सावित्र्यै नमः। నీరాజనం దర్శయామి। ఒకసారి అమ్మవారి దగ్గర నీళ్లు చల్లండి। నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి।
కళ్ళకద్దుకోండి హారతిని లేదా దీపాన్ని కళ్ళకద్దుకోండి. ఇది ఏది అందుబాటులో లేకపోతే చేసినట్టుగా మీరు భావించుకోవచ్చు. నీరాజనందర్శయామి అనంతరం ఆచమనీయం సమర్పయామి రక్షాంధ రజామి జగదంబ విశ్వపాలనే మాతకి జై. 2 అక్షతలే నమస్కారం చేసుకోండి. మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఈ అక్షతలు ఇలా ఈ చేతిలో వేసుకోండి, కుడి చేతిలో, ఎడం చేతిలో ఉన్నటువంటి ఇప్పటిదాకా పూజ చేసినటువంటి అక్షతలు కూడా ఇలా వేసుకోండి. వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని ప్లేట్లో వదిలేసేయండి. హరవేడంలో నీళ్లు పోసుకొని వదిలేసేయండి. తర్వాత చేదుడుచుకోండి. ఒక్కసారి ఆచమనం చేయండి. 3 సార్లు చేతిలో నీళ్లు పోసుకొని తాగు. త్రిరాచ మేత ఓగు స్వాహ ఓగు స్వాహ ఓగు స్వాహ ద్విరోష్ఠో పరిమృజేత సకృత పరస్పృశేత దక్షిణ పాయన సప్యం ప్రోక్ష్య పాదౌ శిరః చక్షుషి నాసికే శిరోత్రే అథాప ఉపస్పృశేత్. మీ నూతన యజ్ఞోపవీతాన్ని ఇలా తీసి సూర్యుడికి ఇలా చూపించినట్టుగా భావించుకోండి. కుడి చేయి పైన ఎడం చేయి కిందికి ఇలా ఉండాలి. ఇట్లా పెట్టండి. యజ్ఞోపవీతాన్ని ఇలా పట్టుకోండి. సూర్యుడికి చూపించండి. పైకి ఇలా చూస్తూ ఉండండి. ఓం ఉద్వయం తమసస్పరి పశ్యంతో జ్యోతిరుత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మజ్యోతిరుత్తమం ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాత్యవా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ. ఇది సూర్యాయ ప్రదర్శ్య జోక్చ సూర్యం దృశే ఇది సూర్యాయ ప్రదర్శ్య. పునరాచమ్య. మళ్ళీ ఒకసారి ఆచమనం చేయండి. త్రిరాచమేత్ ఓగు స్వాహ ఓగు స్వాహ ఓగు స్వాహ చేయగలరు. కొన్ని నీళ్లు ఎడం చేతిలో పోసుకోండి, కుడి చేతితోటి ఎడం చేతిలో. ఇట్లా చేయండి. బొటన వేలు ఇలా ముంచి కింద పెదవిని తుడుచుకోవాలి. ద్విరోష్ఠౌ పరివృజేత్ పై పెదవి. మళ్ళీ ఇలా నీళ్లు ముంచి సకృత పస్పృశేత్. ఎడం చేయి మీదనే చల్లుకోవాలి కుడి చేతి. దక్షిణేన పాయనా సవ్యం ప్రోక్ష్య పాదాల మీద. పాదవు మళ్ళీ తీసుకుని శిరస్సు మీద. శిరః. మళ్ళీ ఈ వేలుతోటి కళ్ళను ముట్టుకోండి. చక్షుషి. ఈ వేలుతో బొటన వేలు చూపుడు వేలుతో ముక్కుని ముట్టుకోండి. నాసికే. మళ్ళీ చిటికెన వేలు బొటన వేలుతో చెవులను ముట్టుకోండి. శ్రోత్రే అథాప ఉపస్పృశేత్. చెప్పండి. మమ శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కామ్య కర్మ అనుష్ఠాన అధికార యోగ్యత సిద్ధ్యర్థం బ్రహ్మతేజ అభివృద్ధి అర్థంచ యజ్ఞోపవీత ధారణం కరిష్యే. మమ బ్రాహ్మణ్య సిద్ధ్యర్థం. అక్షంతలు నీళ్ళు వదిలేసేయండి ప్లేట్లో. మమ బ్రాహ్మణ్య సిద్ధ్యర్థం వహామిత్వా మతంద్రితః పావిత్ర్యం బలమారోగ్యం శ్రియం కాంతిమరోగతాం హరేస్తద్భక్త సేవాంచ సదా దేహి జగత్ప్రియా ఇది సంప్రార్థ్య. యజ్ఞోపవీత ఒకటి తీసుకోండి. బ్రహ్మచారులు ఒక మీ దగ్గర ఉన్నటువంటి ఒకటే యజ్ఞోపవీతాన్ని తీసుకోండి. ఇప్పటిదాకా పూజ చేసింది. గృహస్థులు మీ దగ్గర ఉన్నటువంటి 3 యజ్ఞోపవీతాల నుంచి ఒక యజ్ఞోపవీతం తీసుకోండి. తీసుకొని ఇలా పట్టుకోండి. చెప్పండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్ సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. వేసుకోండి. మళ్ళీ ఆచమనం చేయండి. 3 సార్లు నీళ్ళు తాగండి. త్రిరాచమేత్ ఓగు స్వాహ ఓగు స్వాహ ఓగు స్వాహ. గృహస్థులు ఇంకొక యజ్ఞోపవీతం తీసుకోండి. మళ్ళీ చెప్పండి. ఇలా పట్టుకొని చెప్పండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్ సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం
బలమస్తు తేజ వేసుకొని మరలా ఒకసారి ఆచమనం చేయండి. త్రిరాచ మేత ఓగు స్వాహ ఓగు స్వాహ ఓగు స్వాహ చేయండి. ఉత్తరీయార్థం తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే. మళ్ళీ ఇంకొక యజ్ఞోపవీతాన్ని తీసుకోండి, ఇలా పట్టుకోండి, చెప్పండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్ సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ వేసుకొని ఇప్పుడు అందరూ కూడా ఆచమనం చేయండి. బ్రహ్మచారులు, గృహస్థులు అందరూ కూడా ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. 4సారి చేయగడుకోండి పక్కకి. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, మోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఓం సముద్రం గచ్చ స్వాహ, అంతరిక్షం గచ్చ స్వాహ, దేవగుంస విదారం గచ్చ స్వాహ, హోరాత్రే గచ్చ స్వాహ, మిత్రావరణో గచ్చ స్వాహ, సోమం గచ్చ స్వాహ, యజ్ఞం గచ్చ స్వాహ, ఛందాగుంసి గచ్చ స్వాహ, ద్యావా పృథివీ గచ్చ స్వాహ, నభో దివ్యం గచ్చ స్వాహాగ్నిం వై ఈశ్వానరం గచ్చ స్వాహాభ్యస్వషదీభ్యో మనో మేహార్ద్రి యచ్చ తనూం త్వజం పుత్రనుక్తారమషీయ సుగదితం అభిజోచయో ఓస్మాన్ వేష్టియం చ వయం విష్ణో ధామ్నో రాజన్నితో వరుణనో ముంచయదాపో అగ్నియా వరుణే దిశపామహే తతో వరుణనో ముంచ. ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. చెప్పండి. ఉపవీతం భిన్నతంతుం జీర్ణం కష్మల దూషితం విసృజామి పరం బ్రహ్మ వర్చో దీర్ఘ ఆయురస్తుమే. పాత యజ్ఞోపవీతం ఇలా శిరస్సు మించి తీయండి. జీర్ణోపవీతం శిరసోవతార్య తీర్థజలే విసృజేత్. ఇలా శిరస్సు నుంచి పాత యజ్ఞోపవీతం తీసేసి మీ నీళ్లు విడిచినటువంటి హరివేణం ఉంటుందిగా ప్లేట్, దాంట్లో వేసేసేయండి పాతది. వేసి ఇక్కడ ఈ సంస్కారంలో ఇప్పుడు 108 సార్లు అష్టోత్తర శత గాయత్రి చేయమని చెప్పారు. ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు అష్టోత్తర శత గాయత్రి జపం చేయండి. తర్వాత చేసుకుంటా అనేవాళ్ళు తర్వాత కూడా చేసుకోవచ్చు. మీ జపం అయిపోయినాక హ్యాండ్ రైజ్ చేయండి. అందరిది అయిందా అంటే ఇంకెవరు ఉన్నారా? ఓకే, ఇప్పుడు అందరూ కూడా అయిపోయిన వాళ్ళు మీ యొక్క ప్రవర చెప్పుకోండి. చతుస్సాగర పర్యంతం ఇలా పెట్టుకోవాలి, లేదా ఇలా కుడి చేయి పైన, ఇలా అయినా పర్వాలేదు. ఈ 2 పద్ధతులు ఉన్నాయి. కుడి చేయి పైన ఉండాలి, ఎడం చేయి వెనకాల ఉండాలి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. మీ యొక్క ప్రవర చెప్పుకోండి. చెప్పుకొని ఆపస్తంభ సూత్ర కృష్ణ యజుశాఖాధ్యాయి మీ పేరు చెప్పుకొని అహంభో అభివాదయే అయ్యాక అక్షంతలు నీళ్ళు వదిలేసాడు. అనేనా యజ్ఞోపవీత ధారణ సంస్కారేణ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ పరమేశ్వర సుప్రీణాతు పరమేశ్వరార్పణమస్తు. ఇక్కడితో మన నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం పూర్తయింది. అలాగేనండి. ఓకే, దీని తర్వాత ఇంకా చేయాల్సినవి ఏమైనా ఉన్నాయండి? మామూలుగా రెగ్యులర్ జపం అంతే కదా, సంధ్యావందనం చేసుకోవచ్చు అంతే. మీ యొక్క నిత్య కర్మలు చేసుకోవచ్చు. అలాగే ఇంతకు ముందు పెట్టినటువంటి
ప్రసాదం ఉంది కదా, అది ఎవరిది వాళ్ళు తినేసుకోవచ్చు. తినండి. అలాగేనండి. ధన్యవాదాలు అక్కడ స్వామి. ధన్యవాదాలు.